అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. అంటే జనరల్గానే గవర్నర్ గారు అంటే అసలు పార్టీలకి రాజకీయ పార్టీలకి సంబంధం లేని వ్యక్తి. ఏ పార్టీలని వాళ్ళు విమర్శించరు. కానీ ఇక్కడ మన గవర్నర్ గారు గత ప్రభుత్వ పాలనలో అంచనాలకు అందనంత నష్టం, వ్యవస్థల విధ్వంసం, విపరీతమైన అవినీతి, అమరావతిని నాశనం చేశారు, పోలవరాన్ని పట్టాలు తప్పించారు, కష్టంగా మారిన రాష్ట్ర పునర్నిర్మాణ ప్రక్రియ, అర్థవంతమైన చర్చల తర్వాతే పూర్తి బడ్జెట్, ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్. అంటే ఒక సామాన్యులు అంటే మధ్యవర్తులు కూడా, ఎవరికి ఏ పార్టీకి సంబంధం లేని వాళ్ళు కూడా ఎంత క్లియర్గా చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి చేసిన నాశనాన్ని. ఇంకా అంతకన్నా గడ్డెట్టి కూడా ఎవరండి? ఇంకా ఇంతలా ఈయన మాట్లాడితే సాక్షి ఏం రాసింది తెలుసండి? ఆకాంక్షలు ఆవిరి, ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ ఇప్పటికిప్పుడు అమలు చేయలేం, ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగం. ఏమండి, హామీలు గవర్నర్ గారు అమలు చేస్తారా? గవర్నర్ గారు బడ్జెట్ చేస్తారా? గవర్నర్ గారు ఎలకేట్ చేస్తారా? అసలు గవర్నర్ గారికి హామీల అమలుకి ఏమైనా సంబంధం ఉందా? సంబంధం లేని వ్యక్తి హామీలు అమలు చేయలేమని ఎలా చెప్తాడండి ఆయన? అలా రాసుకున్నారు అంతే. సిగ్గెగ్గులేదు వీళ్ళకి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికి ఇంకా ఆయన చెప్పే మాట ఒకటే, ఒక పక్కన పోలవరాన్ని పరిగెట్టిస్తున్నాను, ఇంకో పక్కన అమరావతిని పరిగెట్టిస్తున్నా కూడా నేను ఇచ్చిన సూపర్ 6కి కట్టుబడి ఉన్నాను, ఆల్రెడీ 7 సంతకాలు పెట్టేశాను, అది ఖచ్చితంగా నేను అన్న మాట ప్రకారం ఇస్తానని ఇప్పటికీ చెప్తున్నాడు ఆయన. ఆయన అదే మాట ఉండి ఇచ్చేస్తున్నాడు కాబట్టి ఎవరన్నా అది ఇవ్వనంటే బాగుండు, ప్రజల్ని ఈ కొన్ని రోజులన్నా మోసం చేద్దాం, ఓ 10 రోజులన్నా మోసం చేద్దాం, ఎందుకంటే రేపటి నుంచి అలాగే ప్రజలు అందుకోవాల్సిందే అందుకుంటారు. కానీ ఈ 10 రోజుల్లో మోసం ఏమొస్తుంది? అలా మోసం చేయడం వల్ల ఈ 10 రోజుల్లో ఒకవేళ మీరు మభ్య పెట్టారు, మీరు మొన్న పెన్షన్ విషయంలో అలాగే మభ్య పెట్టారు, ఆ పెన్షన్లు ఇవ్వలేరు, వాలంటీర్ వ్యవస్థలు ఏవైతే పెన్షన్లు ఎలా వెళ్తాయి, ఇంటింటికి రావు, అందరినీ కూడా అక్కడికి రమ్మంటారు, వేధించేస్తారు ముసలోళ్ళని అని రకరకాలుగా మీరు అబద్ధాలు చెప్పారు. పెన్షన్లు చాలా విజయవంతంగా ఇంటికి తీసుకెళ్ళి ఒక్కొక్కరికి 7,000 రూపాయలు అందించేశారు. ఎదవలు అయిపోయారు కదా. మీరు చెప్పింది అబద్ధం అప్పుడు ఆ డబ్బులు అందుకున్నప్పుడు తెలిసిపోద్ది కదా వాళ్ళకి. అయినా సిగ్గు లేకుండా ఇంకా అబద్ధాలు చెప్తారట మీరు. ఏం బతుకులరా, ఎలా కన్నారా మీ అమ్మ బాబు మిమ్మల్ని? ఎంత దారుణంగా అబద్ధాలు చెప్తారు దొరికేస్తారు, అబద్ధాలు చెప్తారు దొరికేస్తారు, అయినా సిగ్గు లేకుండా మళ్ళీ అబద్ధాలు చెప్తారు. ఏం ఫేక్ బతుకులరా బాబు ఇవి. వనరుల సమీకరణ చాలా కష్టంగా ఉంది, నిధులు లేమితో సంక్లిష్టంగా అభివృద్ధి ప్రణాళిక. నిజం, జగన్మోహన్ రెడ్డి వచ్చి ఇష్టానుసారం పంచిపెట్టాడు డబ్బులు. 12 లక్షల కోట్లు అప్పు తెచ్చాడు, 2.5 లక్షల కోట్లు ప్రజలకు పంచాడు, మిగతా 9 లక్షల కోట్లు ఏమైపోయి ఎవరికీ తెలియదు. ఆ 9 లక్షల కోట్లకు ఇప్పుడు లెక్కలు వస్తాయి. ఆ లెక్కలో బొక్కలో లాగితే ఒక్కొక్కడు కలుగులో దూరిన ప్రతి ఒక్కడు వస్తాడు బయటికి, తిన్నదంతా కక్కుతాడు, దాంతో జరుగుతుంది పనులు. రాష్ట్రాన్ని మొత్తం సంకన ఆకించేసి ఇప్పుడు నిధులు లేవు కాబట్టి అలవాటు. అవును, అయితే తెలుగుదేశం కూటమికి ఓటేసిన ప్రతి ఒక్కడునండి అభివృద్ధి కోసం ఓటేశారు, చెల్ల డబ్బుల కోసం వెళ్ళా. అభివృద్ధి కోసం పోలవరం వస్తుంది, అమరావతి వస్తుంది, ఉద్యోగాలు వస్తాయి, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అనుకునే వాళ్ళే ఓటేశారు. దాంతోపాటు ఒకవేళ వస్తే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మనకి డబ్బులు ఇస్తానన్నారు, ఒకవేళ వస్తే మంచిదే. కానీ అవి రాకపోతే చచ్చిపోయే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. తెలుగుదేశం పార్టీ కూటమికి ఓటేసిన వాళ్ళు, ఆ డబ్బుల కోసమే ఓటేసిన వాళ్ళు ఎవ్వరు లేరు ఇక్కడ. కాబట్టి మీరు ఎంత రెచ్చగొట్టినా ఆ 56% ఓటింగ్ కూటమికి ఎప్పుడంటే అలాగే ఉంటుంది. మీరు కంగారు పడి కాలు దొక్కేసుకోవాలంతే. ఏం చేయాలన్నా డబ్బులు లేవు. అవును, డబ్బులు లేవు, నిజమే. మొత్తం వైసీపీ మొత్తం అంతా ఆంపటి చేసేస్తే ఇక డబ్బులు ఎక్కడ ఉన్నాయండి?